హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పూరి ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో ఇంకా పూరికి కాంబినేషన్గా పూరి కర్రీ కూడా చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పూరి కర్రీ కోసం ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోపు వేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు వేసుకొని 2 minutes ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారాక వాటర్ యాడ్ చేసుకొని పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు చిన్న బౌల్లో 2 tablespoons శనగపిండిని తీసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇందులో వేసుకొని కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. టైం గడిచేసరికి పూరీ కర్రీ గట్టి పడుతుంది, సో వాటర్గా ఉన్నా పర్లేదు. పూరీ కోసం 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని సాల్ట్, 1 tablespoon సూజీ రవ్వ, 2 tablespoons ఆయిల్ ఆర్ ఘీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. టూ సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మూత పెట్టి 15 minutes పక్కన పెట్టుకోండి. 15 minutes తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఈవెన్ సైజ్ బాల్స్లా కట్ చేసుకొని మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే చేసుకోవాలి. అలా అయితేనే పూరి బాగా పొంగుతుంది. ఇలా అన్నిటినీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని చేసి పెట్టుకున్న చపాతీని ఇందులో వేసుకొని ఇలా ఆయిల్లోకి ప్రెస్ చేస్తూ ఉంటే పూరీలు చాలా బాగా పొంగుతాయి. ఫైనల్గా చాలా టేస్టీగా ఉండే పూరి ఇంకా పూరీ కర్రీ కూడా రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.